రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంట ఎడతెరిపి లేకుండా పండుతున్న వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంట సాగు చేసుకున్న రైతులు కురుస్తున్న వానలకు తీవ్రంగా నష్టపోతున్నారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా 1200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో 1100 ఎకరాల్లో పత్తి పంట, 160 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే ఇప్పుడు నీటి పాలైందని అన్నదాతలు వాపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట అంతా నీట మునిగిపోతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. 5 ఎకరాలు కౌలు పడితే ఈ 3 రోజులు బట్టి ఈ అనేకమైన వర్షాలు గుడుచుకుంటూ మొత్తం పూత కాత దశలో ఉన్న పత్తులన్నీ మొత్తం గుడరాడిపోయినాయి. మొత్తం ఎర్రబడి మొత్తం నల్లబడిపోతున్నాయి. నీళ్ళు మొక్కలు పడి నీళ్ళు నిలిచినాయి. ఈ వర్షం చూస్తే మొత్తం అక్కడ రాకుండా వరద పోతున్నాయి. ఈ 3 రోజులు బట్టి మొత్తం ఉరిగిపోయి మొత్తం నల్లబడ్డాయి. పెట్టుబడుల కథ లేదు. ఇప్పటికే 1,50,000 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాం. వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా ప్రజాపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మమ్మల్ని కొద్దిగా ఎదిరి ఆదుకోవాలని కోరుతున్నాం.